అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. లింగ భైరవి అంటే ఏంటి, అసలు దాని ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, సడన్ గా లింగ భైరవి గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే సినీనటి సమంత పెళ్లి జరిగిన స్థలం కాబట్టి అసలు లింగ భైరవి దాని ప్రాముఖ్యత గురించి ఒకసారి చెప్పండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, సమంత పెళ్లి జరిగింది కాబట్టి దేవుడికి పేరు రాలేదమ్మా, దయచేసి. అంటే ఇప్పుడు కొంచెం అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. అదే అంటే మనకున్నటువంటి దౌర్భాగ్యం అంట దాన్ని. అంటే ఎవరో ఒక అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళ పేరు ఏమంటారు, సెలబ్రిటీస్ వెళ్ళి ఒక గ్లాస్ పట్టుకుంటే కూడా అది దానికి రేట్ వచ్చేయడం, కొంచెం సెలబ్రిటీస్ వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి పేరు రావడం అనేది మన దౌర్భాగ్య స్థితి. అది అట్లా అయిపోయింది మన పరిస్థితి. అంటే తిట్టట్లేదు నేను. సో ఇక్కడ సమంత అండ్ రాజ్ అనేటువంటి వ్యక్తికి ఇద్దరికి కూడా, అంటే రాజ్ మోర్ సంథింగ్ అది పేరుంది, ఇద్దరికి వివాహం కావడం అనేది ఒక మంచి పరిణామం. సో దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఇద్దరికి మంచి పరిణామం ఉంది. ఇక్కడ లింగ భైరవి అని అంటే ఏదంటే అక్కడ అనేకమైనటువంటి అద్భుత శక్తుల కలయిక. అంటే అది మొన్న మధ్యనే నాకు తెలిసి 2015లో అది ప్రతిష్ఠ అయింది అనుకుంటాను. అంటే మనకి ఈషా ఫౌండేషన్ జగద్గురు వారు దాన్ని చాలా మంచి, అసలు దాదాపు నాకు తెలిసి ఆ రోజు 121 మంది బ్రాహ్మణుల చేత అది మంత్రోచ్చారణతో ప్రతిష్ఠ అయింది. అది చాలా ఫేమస్గా ప్రతిష్ఠ అయింది. అది అంటే ఫేమస్ మీన్స్ మంత్రోచ్చారణలు, అంటే స్పష్టమైనటువంటి రుద్రమంత్రాలతో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ అనేటువంటి వేద మంత్రోచ్చారణ మధ్యలో అది చాలా ఒక 5 days పట్టింది అనుకుంటుంది అది ప్రతిష్ఠ కావడానికి. 5 days పట్టింది. అది చాలా మంచి, అసలు ఎక్కడ కూడా కించిత్ ఇక్కడ మీకు విషయం చెప్పాలి. మనం ఎప్పుడు అనుకుంటాం కదా కుల మతాల గురించి మాట్లాడుతుంటాం. ఈవెందో ఇషా ఫౌండేషన్ గురువారు కూడా అదని ముట్టుకోలేదు దాన్ని. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఆల్ ద పీపుల్. అంటే ఆ ప్రతిష్ఠ ఆయన ముట్టుకోలేదు. తర్వాత అందరూ ముట్టుకుంటారు, అందరూ అభిషేకం చేస్తారు దానికి. అంటే అటువంటి ఒక పరమపవిత్రటువంటి క్షేత్రం అది. అంటే ఆ క్షేత్రంగా ఉన్నటువంటిది. అక్కడ లింగోద్భవం ఆ సమయంలో స్వామివారిని ప్రతిష్ఠ చేయడం అనేది చాలా పవర్ఫుల్గా జరిగింది. అది అటువంటి లింగ భైరవ క్షేత్రం అనేది భార్యాభర్తల్ని అనుకూలంగా ఉంచుతుంది, దుష్టశక్తుల నుంచి కాపాడుతున్న అర్థం. మరి అందరు అక్కడ పెళ్లి చేసుకోవచ్చేదంటే అందరికీ సాధ్యం కాదు కదా. అక్కడ ఖర్చును భరించాలి, అక్కడ సమయం దొరకాలి, అక్కడ అనేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పేసి దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి భావనతో అక్కడ అందరు దర్శించుకోవాలి. కాబట్టి అందరికీ పెళ్ళిళ్ళకి అక్కడ అవకాశం ఉన్నారు. కానీ అక్కడ చుట్టుపక్కల అంటే దూరంలో కొన్ని కుటీరాలు ఉన్నాయి, కుటీరాల్లో వివాహం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానమైన దేవాలయం దగ్గరే అమ్మాయికి వివాహం జరగడం అనేది కొంత అంటే మంచిది. అంటే అమ్మాయి జీవితం సుఖవంతంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. రాజ్ మోర్ అండ్ సమంత ఇద్దరికి కూడా మంచి, అంటే ఒకటి ఇక్కడ నేను చెప్పుకోవాలి, సమంత షీఈ్ నాట్ ఏ హిందూ, బట్ హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తి కాదు. కానీ పరిపూర్ణమైనటువంటి దైవభక్తి ఆమెలో ఎక్కువగా ఉంటుంది. అసలు ఆ ముఖంలో, అంటే నేను బొట్టు గురించి మాత్రం తప్పుగా అనుకోద్దు, మళ్ళీ అందరు బొట్టు పెట్టుకొని చెప్తున్నాను అనుకోకండి. బొట్టు పెట్టుకుంటే మంచిగా చెప్తున్నాను నేను. అందులో హిందూ ధర్మాన్ని పాటించేవాడు బొట్టు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. అక్కడ అమ్మాయి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి బొట్టు పెట్టుకుంటే లక్ష్మీ రూపం అంటే మరొకలా కనపడుతుంది అమ్మాయి. సో తన జీవితం ఎందుకు గందరగోళం అయిందనే విషయంలో తర్వాత పక్కన పెడదాం. వాళ్ళకి అది కుటుంబాల వ్యవస్థ, అది వాళ్ళకు ఉన్నటువంటి జన్మజాతక కర్మప్రదం. నేను చూసినంత వరకు అమ్మాయికి సప్తమ రాహు ఉన్నాడు. రాహు శుక్రుడు కలయిక అమ్మాయికి, సమంతకి సప్తములు రాహు శుక్రుడు. అది యాక్చువల్గా ఫస్ట్ అమ్మాయికి ఆ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఇది కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే టక్కున ఒక మాట అనేసావు దాని పరిహారం చెప్పొచ్చు కదా. చాలా మందికి ఉందంటే, ఎవరికైతే జాతకంలో సప్తమంలో లగ్నం నుంచి రాహు శుక్రుడు ఉంటారో ఈ రాహు శుక్రుల ప్రభావం వల్ల రెండవ పెళ్లి అవకాశం ఉంటుంది. అయితే గురుగారు, ఇందాక మీరు అన్నారు అక్కడ ఎవరిని కూడా పెళ్లి చేసుకోవడానికి అనుమతించరు అనేది. అంటే రాజ్ నిడుమోరు అండ్ అలాగే సమంత మరి అక్కడే ప్రత్యేకంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం కూడా మీరు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? నేను పూర్తి చేయాలి ఆ విషయాన్ని. మీరు రాజ్ నిడుమోర్ గారికి జాతకంలో కూడా అతనికి కుజదోషం ఉంది. రాజ్ నిడుమోర్ జాతకంలో ప్లస్ అమ్మాయికి కూడా కుజదోషం ఉంది. కాబట్టి ఇద్దరికి ఇబ్బంది కలిగింది. బట్ వయసులో కూడా చాలా తేడా ఉంది అనుకోండి. ఐ థింక్ సో 16 సంవత్సరాల గ్యాప్ కూడా ఉంది ఇద్దరికి కూడా. బట్ అయినా సరే వాళ్ళిద్దరి వైవాహిక జీవనం బలంగా ఉండడం కోసం అక్కడైతే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఈషా ఫౌండేషన్ ద్వారా ఉన్నటువంటి లింగ భైరవ క్షేత్రం అనేది అన్ని అష్టదిక్పాలకుల పూజ బాగా చేశారు. అక్కడ అష్టదిక్పాలకులు అవుతున్నటువంటి లింగం కాబట్టి అక్కడ మనం చేసుకుంటే జీవితంలో ఇక మీదట మనకి ఈ నవగ్రహాల యొక్క ప్రభావం లేకుండా అక్కడ మనకి ప్రశాంతంగా ఉండే భావన వాళ్ళకు ఉండవచ్చు. అక్కడ ఆ క్షేత్రం ఏమో కూడా అంతే. బట్ అటువంటి భావన వల్ల వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ జీవితం పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉండాలని, ఇంతకుముందు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సుఖవంతమైన జీవితానికి అడుగు పెడుతున్నారు. కాబట్టి అలా ఉండడం కోసం ఆయన ఒకటి చెప్పాలంటే మీకు, మళ్ళీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. వాగర్ధావ్య సంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అర్ధనారితత్వం అయింది శివుడిది. అర్ధనారితత్వం, తన భార్యని సగభాగంగా పెట్టుకున్నాడు ఆయన. అక్కడ ఆయన దగ్గర ఈ లింగ భైరవ క్షేత్రంలో అటువంటి అమ్మవారి సహితమైనటువంటి ఆ క్షేత్రంలో చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు విడిపోనంత అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి అలాగే ఉండాలని కోరుకుంటూ వాళ్ళు అక్కడ క్షేత్రంలో వివాహం చేసుకోవడానికి పూనుకుండవచ్చును. అది మంచిదే, శుభం కలుగుతుంది.
అయితే గురుగారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? అంటే ఒకటమ్మా, అంటే అంటే జస్ట్ ఆయన నామనక్షత్ర ప్రకారం చూసుకుంటే తులారాశి అవుతుంది, అమ్మాయిది కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశికి తులారాశికి ఇద్దరికి కూడా కాంబినేషన్ బాగా ఉంటుంది, చాలా మంచి కాంబినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్య జీవనం, సంతాన యోగం, తప్పకుండా అమ్మాయికి సంతాన యోగం. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి నేను, అక్కడ అమ్మాయి ఇక్కడ వివాహం చేసుకోవడానికి కారణం నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే, అమ్మాయికి షష్టమంలో కూడా కొంత గ్రహస్థితి బాగాలేదు అమ్మాయికి. ఈ షష్టమ గ్రహస్థితి బాగాలేకపోవడం వల్ల అమ్మాయికి ఒక రకమైనటువంటి వ్యాధి ఉంది, ఆ వ్యాధి తగ్గిపోయింది. సరే, ఇక మీద అటువంటి వ్యాధి రాకుండానికి అమ్మాయికి ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత నుంచే సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు అమ్మాయి. అక్కడ వెళ్ళిన తర్వాత నుంచి అనుకుంటా నేను, అంటే ఇది ఎవరో అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది కాదు, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత తరచుగా వెళ్తుంది అమ్మాయి అక్కడికి. అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ఆ ధ్యానంలో కూర్చున్న తర్వాత అమ్మాయికి ఆరోగ్యం బాగుపడింది. దానివల్ల మేము మేబీ ఆ అమ్మాయి అక్కడ తను వివాహం చేసుకుంటే ఆరోగ్యవంతమైన శుభయోగం, నెక్స్ట్ సంతాన యోగం బాగుంటుంది, ఈ రాజ్ నెడుమోర్ వాళ్ళతో ఇద్దరు కూడా అనుకూలంగా ఉంటున్న భావంతో అక్కడ చేసుకుని ఉండవచ్చును. బట్ చేసుకోవడం మంచి పని చేశారు, అక్కడ చేసుకోవడం వల్ల మంచి అనుకూలతని పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే అనేక సందర్భంలో సమంత కూడా తెలియచేయడం జరిగింది, ఆ ప్రదేశం అంటే నాకు ఎంతో ఇష్టం అని. అంటే పదే పదే వెళ్తుంది కాబట్టి ఆ ప్రదేశం తనకి ఎంత ప్రాముఖ్యతమైంది అనేది కూడా ఇక్కడ మనకు తెలిసింది. తప్పకుండా తన జీవితాన్ని అక్కడ ఆ స్వామి క్షేత్రంలో ఒక మంచి మార్పుతో జరిగినటువంటి అనేక అనర్థాలని, అనేకమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించి సంపూర్ణటువంటి మిగిలిన జీవితాన్ని ముందు యాక్చువల్ కొంతమంది అనుకున్నారు సమంత జాతకంలో యోగి అయ్యే అవకాశం ఉంది, యోగినిగా మారే అవకాశం అన్నటువంటి మాటలు కూడా అప్పుడు బయటకు వచ్చాయి. బట్ షీ నెవర్ యోగిని, తనకి సంతాన యోగం ఉంది, తన జాతకంలో సంతాన యోగం ఉంది కాబట్టి తప్పకుండా పునర్వివాహంతో కొంతమంది మేము తెలుసుకున్నాం. దాని ఎక్కడ ప్రచారం జరగలేదు, ఎందుకంటే మేము దాంట్లోకి వచ్చేసి ఆల్రెడీ పాప అమ్మాయి మీద అనేక రకాల రూమర్స్ కాదు, అనేక మంది ఆయన గురించి ఒక బ్రాహ్మడు చెప్పడం, అది కాంట్రవర్సీ అయిపోవడం, నేను ముందే చెప్పాను విడిపోతారని, అది చెప్పకూడదు. ముందే తెలిస్తే ముందు వారి గురించి పూజలు చేయంట. నేను ఇప్పుడు మనకు తెలిసిందే చెడవద్దని, మనమే పూజ చేద్దాం. నోట మంత్రాలు లేవా? ఒక శివుని దగ్గర కూర్చొని శివుడికి అభిషేకం చేసుకుంటూ ఆ ఇద్దరు బాగుని కోరుకోవచ్చుగా. ఇదే బ్రాహ్మణుడు అంటే ఇదే లోక కళ్యాణం గురించి పాటుపడాలి. అంటే ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తే బాగుండు అనుకుంటే కుదరదు, నాకు 100 రూపాయలు ఇస్తే బాగుండు అనుకుంటే కుదరదు. పబ్బం గడుపుకోవడం కోసం బ్రాహ్మణ వృత్తి కాదు, లోక కళ్యాణం కోసం బ్రాహ్మణ ప్రవృత్తి కాబట్టి, వృత్తి కాబట్టి అలా చేయాలి. అక్కడ మనం కూడా ఈ అమ్మాయి గురించి మంచి పరిపూర్ణటువంటి అనుకూలతని పొందుకునే ప్రయత్నంలో వాళ్ళిద్దరిది తులారాశి కుంభరాశికి అన్యోన్యత కొరకు మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఈ అమ్మాయికి ఆరోగ్యవంతమైన శుభయోగం ఉండే అవకాశం ఉంది కనుక అక్కడ చేసుకుందని నేను భావిస్తున్నాను. బట్ వారి సుఖంగా ఇద్దరి జీవితం అన్యోన్యంగా ఉంటుంది, శుభ సంతానం ఉంటుంది, దీర్ఘ సుమంగళ యోగం కూడా ఉంటుంది అమ్మాయికి. గురుగారు, లింగ భైరవిలో పెళ్లి చేసుకుంటే ఏ విధంగా ఉంటుందని మీరు మాకు ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే లింగ భైరవి విశిష్టత గురించి ఒకసారి మీ మాటలో చెప్పండి. అక్కడ ఇందాక చెప్తున్నాను, ఇక్కడ నవగ్రహ సహితమైనటువంటిది, అక్కడ ప్రతి నవగ్రహాలకు కూడా విశేషమైనటువంటి స్థాపన జరిగింది, అంటే చాలా బ్రహ్మాండ స్థాపన జరిగింది. అక్కడ ఇషా ఫౌండేషన్లో ధ్యానం జరిగింది, అంటే ముఖ్యంగా దానికి ధ్యానం చేశారు. అంటే ఒక లింగానికి కానీ మంత్రము ధ్యానము వేరువేరుగా ఉంటాయి. అలా ధ్యానం చేసినటువంటి లింగం కాబట్టి చాలా పవర్ఫుల్. అక్కడ వాతావరణం కూడా మీరైనా సరే ఎవరైనా ప్రేక్షకులకు వెళ్ళి ఒక అరగంట సేపు ధ్యానం చేసుకుంటే మనసు చాలా నిర్మల, అంటే చెప్పడం కన్నా అనుభవించడం మంచిది. సో ఎవరైనా అక్కడ వెళ్ళగలిగి అక్కడ చేయగలిగితే ఆ ప్రాంతంలో చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది. కాబట్టి అక్కడ ప్రతిష్ఠ అయినటువంటి ప్రాంతము, అక్కడ మంత్రోచ్చరణ జరిగినటువంటి ఒక ఉత్సవం అంతా కూడా మనకి ఒక మంచి వైబ్రేషన్ కలిగిస్తుంది. కాబట్టి లింగ భైరవ దేవాలయంలో జరిగేటువంటి అమ్మ అయ్యవారి అనుగ్రహంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నెగిటివ్ తగ్గిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తి తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీతో చైతన్యవంతమైన బుద్ధితో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కానీ, విద్య కానీ, వివాహం కానీ, సంతానం కానీ ప్రశాంతంగా పొందుకునే స్వయంభూలు కావు, ప్రతిష్ఠించడమే కానీ అక్కడ ప్రశాంతత ఉంటుందనేది అనుభవంతో తెలుసుకుంటే చాలా మంచిది. అలాంటి చోట మీకు చాలా మంచి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. ఆ లింగ భైరవుడి క్షేత్రం మహిమాన్వితమైనది, మంత్రోక్తమైనది అనే విషయం తెలుసుకోవచ్చు. సో విన్నాం కదా, లింగ భైరవి ఆలయంలో పెళ్లి చేసుకుంటే ఏ విధంగా విశిష్టత ఉంటుంది అనేది కూడా ఇప్పుడు సమంత రాజ్ కూడా అక్కడే పెళ్లి చేసుకోవడం జరిగింది. వారికి ఇంకా మంచి రోజులు వచ్చే, వాళ్ళ జీవితం ఆనందంగా అన్యోన్యంగా ఉండాలనేది మనం కూడా కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.